హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం సైకాలజీ బిట్స్ చూద్దామండి. ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి తీసుకొచ్చినవి, అలాగే టెక్స్ట్ బుక్స్ నుంచి కొన్ని బిట్స్ ఉన్నాయండి. ఓకే, ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్: కుంటనానికి లోనయ్యే వ్యక్తి కనబరిచే మొదటి లక్షణం ఏంటిది? ఆప్షన్ ఏ వ్యాకులతన, ఆప్షన్ బి భయమా, ఆప్షన్ సి కోపమా, ఆప్షన్ డి ఆవేదననా? ఆప్షన్ ఏ వ్యాకులత. సెకండ్ క్వశ్చన్: వైగాట్స్కీ ప్రకారం స్వగత భాషణం దేనికై ఉద్దేశించబడింది? ఆప్షన్ ఏ పిల్లలకు తల్లిదండ్రుల నిర్దేశం, ఆప్షన్ బి పిల్లల అహం కేంద్రీకృత వికాసం, ఆప్షన్ సి పిల్లల స్వీయ మార్గదర్శనం, ఆప్షన్ డి పిల్లల స్వీయ సాక్షాత్కారం. ఆప్షన్ సి అత్త మీద కోపం దుత్త మీద చూపటం. ఏంటిది? ఆప్షన్ ఏ ప్రక్షేపణం, ఆప్షన్ బి విస్థాపనం, ఆప్షన్ సి హేతుకీకరణం, ఆప్షన్ డి బౌద్ధీకరణం. తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆప్షన్ బి విస్థాపనం. పచ్చకామెర్ల రోగికి లోకమంతగా పచ్చగా కనపడుతుంది. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది. ఈ ఈ మూడిట్లో ఏంటిదో మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనటం. పచ్చకామెర్లకి లోకమంతా పచ్చగా కనపడుతుంది, అదేంటిది? అలాగే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనటం. థర్డ్ క్వశ్చన్ లో ఈ ఆప్షన్ లో ఇచ్చానండి. తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్: బలహీనుడైన కోడి రామ్మూర్తి మల్ల యోధుడిగా స్థిరపడటం. ఆప్షన్ ఏ హేతుకీకరణం, ఆప్షన్ బి ప్రక్షేపణం, ఆప్షన్ సి ప్రతిగమనం, ఆప్షన్ డి పరిహారం. ఆప్షన్ డి పరిహారం. ఫిఫ్త్ క్వశ్చన్: కోపం, ధ్వంసం చేయుట, అవిధేయత, సహాయ నిరాకరణ మొదలైనవన్నీ లక్షణాలు ఏంటివి? ఆప్షన్ ఏ భావనాత్మక అపవ్యవస్థ, ఆప్షన్ బి ప్రవర్తన అపవ్యవస్థ, ఆప్షన్ సి శరీర ధర్మ అపవ్యవస్థ, ఆప్షన్ డి నరాల సంబంధిత అపవ్యవస్థ. ఆప్షన్ ఏ కోపం, ధ్వంసం చేయుట, అవిధేయత, సహాయ నిరాకరణ ఇవన్నీ భావనాత్మక అపవ్యవస్థకి చెందిన లక్షణాలు. సిక్స్త్: పీటర్స్ శాండీఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాల్లో ఒకటి ఏది? ఆప్షన్ ఏ చర్మ రంగు గురించా, ఆప్షన్ బి రక్త వర్గాన్న, ఆప్షన్ సి ఎత్త, ఆప్షన్ డి బరువ. ఆప్షన్ బి రక్త వర్గం. సెవెంత్ క్వశ్చన్:
వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ ఏ నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ బి శ్రమించటం న్యూన్యత, ఆప్షన్ సి ఉత్పాదకత స్తబ్దత, ఆప్షన్ డి చిత్తశుద్ధి నిరాశ. శ్రమించటం న్యూన్యత. 8 బండూరా ప్రకారం పరిశీలన అభ్యాసనం అనేది ఆప్షన్ ఏ క్రమమా, ఆప్షన్ బి సంరచన, ఆప్షన్ సి ఆకృతిన, ఆప్షన్ డి నమూనా. ఆప్షన్ డి నైన్త్ క్వశ్చన్, నిమోనిక్స్ దేనిని పెంపొందించడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ సృజనాత్మకతన, ఆప్షన్ బి అవగాహన, ఆప్షన్ సి స్మృతిన, ఆప్షన్ డి ప్రజ్ఞన. స్మృతి. 10th రెండు ఉద్దీపనల మధ్య భేదాన్ని గుర్తించటం. ఆప్షన్ ఏ విచక్షణ, ఆప్షన్ బి విలుప్తీకరణం, ఆప్షన్ సి సాధారణీకరణం, ఆప్షన్ డి ఉన్నత క్రమ నిబంధన. ఆప్షన్ ఏ విచక్షణ. విలుప్తీకరణం అంటే నిబంధిత ఉద్దీపన, అంటే గంట శబ్దం ఇచ్చిన తర్వాత కూడా సహజ ఉద్దీపన అంటే ఆహారం ఇవ్వకుండా చాలా కాలం అలాగే వదిలేస్తే నిబంధిత ప్రతిస్పందన అంటే లాలాజలం రావటం క్రమంగా తగ్గిపోవటం అంటే పూర్తిగా ఆగిపోవటాన్ని విలుప్తీకరణం అంటారు. అది సాధారణీకరణం అంటే గంట శబ్దానికి అలవాటు పడిన కుక్క దాని పోలిన సైరన్ లేదా వేరే శబ్దం విన్నా లాలాజలం కార్చటం. ఇది విచక్షణకి వ్యతిరేకం అనమాట. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. మరి ఉన్నత క్రమ నిబంధన అంటే గంట శబ్ద సహాయంతో అంటే ఒక నిబంధిత ఉద్దీపన గంట శబ్దం సహాయంతో మరొక కొత్త ఉద్దీపన అంటే కాంతి లేదా లైట్ వేయటం లేదా దానికి వేరేదైనా జోడించి నిబంధన చేయటాన్నే ఉన్నత క్రమ నిబంధన అంటారు. అంటే ఒక నిబంధిత ఉద్దీపన సహాయంతో మరొక కొత్త ఉద్దీపనను ఏర్పరచటాన్ని ఉన్నత క్రమ నిబంధన. 11th స్మృతి ముఖ్య లక్ష్యం. ఆప్షన్ ఏ అభ్యాసనం, ఆప్షన్ బి పొదుపు పద్ధతి, ఆప్షన్ సి గుర్తింపు, ఆప్షన్ డి అవరోధం. ఆప్షన్ బి పొదుపు పద్ధతి. 12th క్వశ్చన్, ధారణ వక్ర రేఖలను రూపొందించిన వారు? ఆప్షన్ ఏ బ్రూనర్, ఆప్షన్ బి బండూరా, ఆప్షన్ సి స్కిన్నర్, ఆప్షన్ డి ఎబ్బింగ్ హౌస్. ఎబ్బింగ్ హౌస్. ఈయన బోబో అది ఉంటది కదా డాల్, దాన్ని ఉపయోగించాడు అనమాట. స్కిన్నర్ ఏమో పావురాలు ఎలకల పైన ప్రయోగాలు చేశాడు. పావురాలు ఎలకల పైన ప్రయోగం చేసి అభ్యాసనంలో పునర్బలనం యొక్క ప్రాధాన్యతను వివరించింది ఎవరంటే స్కిన్నర్. అలాగే దారుణ వక్రరేఖలు రూపొందించిందేమో ఎబ్బింగ్ హౌస్. బండూరనేమో బోబో డాల్ ద్వారా ప్రయోగం చేశాడు, అంటే పరిశీలించటం ద్వారా, ప్రవర్తనను పరిశీలించటం ద్వారా. దానికి ఎగ్జాంపుల్ బోబో డాల్. బ్రూనర్ గారేమో బోధనా సిద్ధాంతం
లేదా ఆవిష్కరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీంట్లో క్రియాత్మక చిత్ర ప్రతిమ, ప్రతీకాత్మక రూపాల గురించి తెలియజేసింది బ్రోనర్. నెక్స్ట్ 13th క్వశ్చన్, గుమస్త సహజ సామర్థ్య పరీక్షకు సంబంధించి ఉదాహరణ. ఆప్షన్ ఏ జనరల్ కరికల్ టెస్ట్, ఆప్షన్ బి అంగుళ నైపుణ్య టెస్ట్, ఆప్షన్ సి శ్రవణ నైపుణ్య టెస్ట్, ఆప్షన్ డి మెట్రోపాలిటన్ టెస్ట్. ఆప్షన్ ఏ జనరల్ కరికల్ టెస్ట్. బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించు పద్ధతి. ఆప్షన్ ఏ ప్రతీకాత్మక పద్ధతి, ఆప్షన్ బి క్రియాత్మక పద్ధతి, ఆప్షన్ సి చిత్ర ప్రతిమ పద్ధతి, ఆప్షన్ డి ప్రకల్పన పద్ధతి. బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించు పద్ధతి చిత్ర ప్రతిమ పద్ధతి. ఆప్షన్ సి. 15th, అభ్యాసకుడు నమూనా వ్యక్తిని నేరుగా ఒక వ్యక్తిని నేరుగా లేదా టీవీ సినిమాల్లో చూసి ప్రవర్తనను, ఆలోచన సరళి, నడవడిక, వైఖరులు అనుకరించి అభ్యసించే దాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ వైగారియస్ మోడలింగ్, ఆప్షన్ బి స్కఫోల్డింగ్, ఆప్షన్ సి మానసిక విన్యాస సూత్రం, ఆప్షన్ డి సామీప్య వికాస ప్రదేశం. ఆప్షన్ ఏ వైగారియస్ మోడలింగ్. దీన్ని ప్రతిపాదించింది ఎవరో మీరు కామెంట్ బాక్స్ లో 15th కి రాయండి. 16th క్వశ్చన్, కోఫ్కా ప్రకారం అభ్యాసనం ఎన్ని రకాలుగా జరుగుతుంది? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. కోఫ్కా ప్రకారం అభ్యాసనం అనేది 3 రకాలుగా జరుగుతుంది. 17th క్వశ్చన్, ప్రజ్ఞతో ఉపాయంతో పొందగలిగే సమస్య పరిష్కార అభ్యాసాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ అనుకరణ అభ్యాసనం, ఆప్షన్ బి సాంఘిక అభ్యాసనం, ఆప్షన్ సి అంతర్దృష్టి అభ్యాసనం, ఆప్షన్ డి జ్ఞానేంద్రియ చలన అభ్యాసనం. ప్రజ్ఞతో ఉపాయంతో పొందగలిగే సమస్య పరిష్కార అభ్యాసనాన్ని అంతర్దృష్టి అభ్యాసనం అంటారు. 18th క్వశ్చన్, పరిశీలించిన పనుల ద్వారా పొందే అభ్యాసనాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ అంతర్దృష్టి అభ్యాసనం, ఆప్షన్ బి సాంఘిక అభ్యాసనము, ఆప్షన్ సి అభ్యాసన నియమము, ఆప్షన్ డి అనుకరణ అభ్యాసనం. ఆప్షన్ డి పరిశీలించిన పనులను అనుకరణ ద్వారా పొందే అభ్యాసనాన్ని అనుకరణ అభ్యాసనం అంటారు. 19th క్వశ్చన్, ప్రత్యక్ష అనుభవాల ద్వారా పొందే అభ్యాసనం. ఆప్షన్ ఏ జ్ఞానేంద్రియ చలన అభ్యాసనం, ఆప్షన్ బి చలన అభ్యాసనం, ఆప్షన్ సి అనుకరణ అభ్యాసనం, ఆప్షన్ డి నైపుణ్యాల అభ్యాసనం. ఆప్షన్ ఏ జ్ఞానేంద్రియ చలన అభ్యాసనం. మొత్తం కోఫ్కా ప్రకారం 3 అభ్యాసనాలు ఉన్నాయండి. అవి ఏంటి అంటే ఫస్ట్ది జ్ఞానేంద్రియ చలన అభ్యాసం, ఇది ఫస్ట్ది జ్ఞానేంద్రియ చలన అభ్యాసం, 2 అనుకరణ అభ్యాసనం, 3 అంతర్దృష్టి అభ్యాసనము. బండూరా ప్రకారం అనుకరణ అభ్యాసనం ఎన్ని రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుంది? ఆప్షన్ ఏ 3 రకాలు, ఆప్షన్ బి 2 రకాలు, ఆప్షన్ సి 4 రకాలు, ఆప్షన్ డి 5 రకాలు.
ఆప్షన్ బి రెండు రకాలు. అనుకరణ అభ్యాసనం రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా అభిప్రాయపడ్డాడు. 21 సాంఘిక అనుకరణ అభ్యాసనంలో ఎన్ని సోపానాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. సోపానాలు ఎన్ని ఉన్నాయంట? 4 సోపానాలు ఉన్నాయి. పరిశీలన అభ్యాసనం లేదా సాంఘిక అభ్యాసన సిద్ధాంతాలు అనమాట. ఎవరి అండి? ఆల్బర్ట్ బండూరా గారివి. నెక్స్ట్ 22 వ్యక్తి నమూనా వ్యక్తితో మమేకమైన అతని ప్రవర్తన అంశాలు ఉద్దేశపూర్వకంగా స్వీకరించటం జరుగుతుంది. ఇది ఏ రకమైన మానసిక ప్రక్రియ? ఆప్షన్ ఏ తదాత్మీకరణం, ఆప్షన్ బి పరిశీలనాభ్యాసనం, ఆప్షన్ సి హేతుకీకరణం, ఆప్షన్ డి విచక్షణ. ఆప్షన్ ఏ తదాత్మీకరణం. రెండోది అంతర్లీకరణం. అంటే అనుకరణ అభ్యాసం రెండు రకాలు కదా మానసిక ప్రక్రియలు. ఒకటి తదాత్మీకరణం, రెండు అంతర్లీకరణం. ఇది స్వీకరించటం ద్వారా జరుగుతుంది. ఇది మానసిక అంటే వ్యక్తి నమూనా వ్యక్తి ప్రవర్తన అంశాలు తన మానసిక వ్యవస్థలోకి సంగ్రహించుకోవటం వల్ల జరుగుతుంది. దాన్ని అంతర్లీకరణం అంటారు. 23 ఆల్బర్ట్ బండూరా ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి లండన్. ఆప్షన్ సి కెనడా. 24 అభ్యాసన ప్రక్రియ ఎన్ని దశలుగా జరుగుతుంది? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. ఆప్షన్ ఏ 3 రకాలుగా. 25 సామూహిక పరీక్షలకు ఉదాహరణ? ఆప్షన్ ఏ ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆప్షన్ బి వీనే సైమన్ ప్రజ్ఞామాపని, ఆప్షన్ సి వెస్ట్లర్ ప్రజ్ఞామాపని, ఆప్షన్ డి బాటియా నిష్పాదన ప్రజ్ఞామాపని. ఆర్మీ ఆల్ఫా పరీక్ష. 26 మాట్లాడటం, రాయటం మొదలైన జ్ఞానం అవగాహన నైపుణ్యాల రూపంలో ప్రవర్తన మార్పులు కనిపించు. ఇది ఏ రకమైన అభ్యాసన ప్రక్రియ? ఆప్షన్ ఏ ప్రక్రియ, ఆప్షన్ బి తదాత్మీకరణం, ఆప్షన్ సి ఉత్పన్నం, ఆప్షన్ డి అవధానము. ఆప్షన్ సి వ్యక్తులు ఏర్పడిన అనుభూతులు ప్రతిస్పందన రూపంలో బయటకు వ్యక్తం చేయటమే మాట్లాడటం, రాయటం, అలాగే జ్ఞానం అవగాహన నైపుణ్యాల రూపంలో ప్రవర్తన మార్పులో కనిపించటమే అన్నమాట ఈ అభ్యాసన ప్రక్రియకు ఉత్పన్నము. 27 వ్యక్తి తన జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాల్లోని ధనాంశాలను ఉద్దీపనలను సంవేదన రూపంలో గ్రహించుట. ఇది ఏ రకమైన అభ్యాసన ప్రక్రియ? ఆప్షన్ ఏ సమస్య ప్రక్రియ, ఆప్షన్ బి శారీరక ప్రక్రియ, ఆప్షన్ సి ప్రవేశ ప్రక్రియ, ఆప్షన్ డి సంవేదనల ప్రక్రియ. ఆప్షన్ సి ప్రవేశ ప్రక్రియ. 28 ఆలోచించటం, వివేచించటం, విశ్లేషించటం. ఇది ఏ రకమైన అభ్యాసన ప్రక్రియ? ఆప్షన్ ఏ
ప్రక్రియ అభ్యాసనం, ఆప్షన్ బి చాలక అభ్యాసనం, ఆప్షన్ సి ప్రవేశ అభ్యాసనం, ఆప్షన్ డి భావనాత్మక అభ్యాసనం. ఆప్షన్ ఏ ప్రక్రియ అభ్యాసనం. మొత్తం 3 రకాల అభ్యాసన ప్రక్రియలు కదండి. అవి ఒకటి ఏంటిదంటే ప్రవేశ అభ్యాసన ప్రక్రియ, 2 ప్రక్రియ అభ్యాసన, 3 ఉత్పన్నము అభ్యాసన ప్రక్రియ. 29 చిలుక, పావురం మొదలైన వాటిని పక్షులుగా, సైకిల్, బైకు, కార్లను వాహనాలుగా గుర్తించడం ఏ రకమైన అభ్యాసనం? ఆప్షన్ ఏ భావనాత్మక అభ్యాసనం, ఆప్షన్ బి శాబ్దిక అభ్యాసనం, ఆప్షన్ సి సమస్య పరిష్కార అభ్యాసనం, ఆప్షన్ డి చాలక అభ్యాసనం. ఆప్షన్ ఏ భావనాత్మక అభ్యాసనం. అంటే ఒకే విధమైన లక్షణాలు ఉండాలి, సామాన్య గుణాలున్న వస్తువుల పట్ల సాధారణ భావాలు కలిగి ఉండటమే భావనాత్మక అభ్యాసనం. 30 ఏ శాస్త్రవేత్త ప్రకారం తమలో జ్ఞానేంద్రియాలు ఎక్కువగా ఉపయోగించి విద్యార్థులు అభ్యసిస్తారని తెలియజేశాడు? ఆప్షన్ ఏ మాక్లీలాండ్, ఆప్షన్ బి గెట్స్, ఆప్షన్ సి కింబల్, ఆప్షన్ డి గిల్డ్ గార్డ్. ఆప్షన్ డి గిల్డ్ గార్డ్. నేనేం చెప్పానంటే తమలో ఏ ఇంద్రియ జ్ఞానేంద్రియ ఎక్కువగా ఉపయోగించి విద్యార్థులు అభ్యసిస్తారని, దీని ఆధారంగా చేసుకొని ఈయన 3 రకాల అభ్యాసాలను తయారు చేశారు, మొత్తం 3 టైప్స్. 31 కంటితో చూసి పాఠ్యాంశాలను చదవటం, రాయటం, గీయటం లాంటి కృత్యాల ద్వారా అభ్యసించటాన్ని ఏమంటారు? చలన అభ్యాసనం, ఆప్షన్ బి దృశ్య అభ్యాసనం, ఆప్షన్ సి భావనాత్మక అభ్యాసనం, ఆప్షన్ డి శారీరక అభ్యాసనం. ఆప్షన్ బి ఈ దృశ్య అభ్యాసనం ఎవరిదంటే గిల్డ్ గార్డ్ అండి. మొత్తం 3 రకాల అభ్యాసం చెప్పారు కదా. దృశ్య అభ్యాసనం, 2 శ్రవణ అభ్యాసకులు వినటం ద్వారా సులభంగా నేర్చుకుంటారు, 3వది ఏంటిదంటే శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు వీళ్ళు ఎలా అంటే శరీర భాగాలను కదిలించడం ద్వారా ఏర్పడే సంవేదనలు ఉపయోగించి విషయ జ్ఞానాన్ని గ్రహించగలుగుతారు. వాళ్ళని శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు అంటారు. ఈ 3 చెప్పింది ఎవరంటే గిల్గార్డ్ అనమాట. 32 ప్రజ్ఞ ఒక వ్యక్తి అభ్యాసన సామర్థ్యం అని ఎవరో నిర్వచించారు? ఆప్షన్ ఏ వెగ్నన్, ఆప్షన్ బి గిల్డ్ గార్డ్, ఆప్షన్ సి హెన్రీ పి స్మిత్, ఆప్షన్ డి క్రో అండ్ క్రో. ప్రజ్ఞ ఒక వ్యక్తి అభ్యాసన సామర్థ్యం అన్నది అంటే వెగ్నన్ అంటే ఎలా డెఫినేషన్ చేశాడంటే ఈయన వ్యక్తి తానున్న మారుతున్న పరిసరాలకు అనుగుణ్యతను పొందే సామర్థ్యం అని నిర్వచించారు. 33 యజ్ఞదోష అభ్యాసనం, శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధన సిద్ధాంతాలు ఏ రకమైన సిద్ధాంతాలకు చెందినవి? ఆప్షన్ ఏ నిర్మాణాత్మక సిద్ధాంతాలు, ఆప్షన్ బి సంసర్గవాద సిద్ధాంతాలు, ఆప్షన్ సి నిర్మితవాద సిద్ధాంతాలు, ఆప్షన్ డి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాలు.
ఆప్షన్ బి సంసర్గవాద సిద్ధాంతం లేదా ప్రవర్తనవాద సిద్ధాంతాలు. దీని ఉద్దేశం ఏంటంటే ఉద్దీపనలకు జీవి కనపరిచే ప్రతిస్పందనలకు మధ్య ఏర్పడే సంసర్గాలే అభ్యాసనంగా పేర్కొన్నాయి. అందులో ఇవేంటి అంటే థార్న్డైక్ ప్రతిపాదించిన సారీ సంసర్గవాద సంసర్గ సిద్ధాంతాలండి. ఇందులో ఏమేమి వస్తాయి అంటే యత్నదోష అభ్యాసనము, ఇది ఎవరు థార్న్డైక్ ప్రతిపాదించింది. శాస్త్రీయ నిబంధనం పావులో, కార్యసాధక నిబంధనం స్కిన్నర్ ప్రతిపాదించిన ఇవన్నీ సంసర్గవాద సిద్ధాంతాల కిందకు వస్తాయి అన్నమాట. 34 తరగతి గది నిర్వహణకు ప్రతిపాదించిన నియమాలను ఏమంటారు? ఆప్షన్ ఏ అభ్యాసన నియమాలు, ఆప్షన్ బి కార్యక్రమత అభ్యాసనం, ఆప్షన్ సి పునర్బలన నియమాలు, ఆప్షన్ డి నిరంతరం పునర్బలన నియమము. ఆప్షన్ సి పునర్బలన నియమాలు. 35 అభ్యాసన పరిస్థితులలో ఉపాధ్యాయులు ఎక్కువగా ధనాత్మక ప్రేరణ పద్ధతిని ఉపయోగించాలి. రుణాత్మక ప్రేరణ పద్ధతులైన దండన, నిందనలు మొదలైన వాటిని ఉపయోగించకూడదని పేర్కొన్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ స్కిన్నర్, ఆప్షన్ బి బూనర్, ఆప్షన్ సి పావులో, ఆప్షన్ డి థార్న్ డైక్. ఉపాధ్యాయులు ఎక్కువగా ఎలాంటి ప్రేరణ ఇవ్వాలి అంటే ధనాత్మక ప్రేరణ ఇవ్వాలి, కానీ రుణాత్మక ప్రేరణ అయిన దండనలు, నిందనలు ఇలాంటి ఉపయోగించకూడదు అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ స్కిన్నర్. 36 ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంధానం ఏర్పడిన తర్వాత దానిని బలపరుచుకోవటానికి పునశ్చరణ చెయ్యాలి. ఏ రకమైన అభ్యాసన నియమము? ఆప్షన్ ఏ ఫలితాభ్యాసనం, ఆప్షన్ బి ఉపయోగ నియమము, ఆప్షన్ సి నిరుపయోగ నియమము, ఆప్షన్ డి అనుపయోగ నియమము. ఆప్షన్ బి అంటే అభ్యాసన నియమంలో రెండు ఉప నియమాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటిదంటే ఉపయోగ నియమము అంటే ప్రతిస్పందన అంటే ఉద్దీపన ప్రతిస్పందన స్పందన మధ్య సంధానం ఏర్పడిన తర్వాత బలపరుచుకోవటం అంటే పునరుచ్చరణ చెయ్యాలి, దాన్ని ఉపయోగ నియమం అంటారు. రెండోది నిరుపయోగ నియమం అండి. ఇది ఎలా ఉంటుందంటే పునశ్చరణ చెయ్యకపోతే సంధానం బలహీనపడి క్షీణిస్తుంది. 37 వ్యక్తులు తమ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోవటాన్ని ఏమంటారు? నిర్మాణాత్మక సిద్ధాంతమా, ఆప్షన్ బి సంజనాత్మక సిద్ధాంతమా, సంజ్ఞానాత్మక సిద్ధాంతమా, ఆప్షన్ సి జ్ఞాన నిర్మాణాత్మక వాదమా, ఆప్షన్ డి యత్నదోష అభ్యాసన సిద్ధాంతమా. ఆప్షన్ సి జ్ఞాన నిర్మాణాత్మక వాదం ప్రకారం వ్యక్తులు తమ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. వీళ్ళ దృష్టిలో అభ్యాసనం అంటే ఏంటిది? జ్ఞాన నిర్మాణం. 38 ఈ క్రింది వానిలో అనుకరణ అభ్యాసనం సోపానాలు కానివి ఏవి? ఆప్షన్ ఏ అవధానం, విచక్షణ, అంతర్లీకరణం, ధారణ, ఆప్షన్ బి అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం, ఆప్షన్ సి నిష్పాదన, అవధానం, రుణాత్మక పునర్బలనం, తదాత్మీకరణం, అంతర్లీకరణ, ఆప్షన్ డి పునర్బలనం, అవధానం, తదాత్మీకరణం, అంతర్లీకరణం. ఇందాక చెప్పినట్టు అనుకరణ అభ్యాసన సోపానాలు 4 కదా, ఆ 4 ఏంటివి? సోపానాలు ఏవి? కానివి కాదండి, సోపానాలు ఏవి? ఇవి 4 సోపానాలు అనమాట. అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం. ఇవేంటి అంటే అనుకరణ అభ్యాసన సోపానాలు.
39 కంప్యూటర్లు వినియోగించటం వల్ల మానవుని ఆలోచనలో వచ్చే మార్పును ఊహించటం. ఆప్షన్ ఏ ఎక్స్ట్రాపోలేషన్, ఆప్షన్ బి ఇంట్రాపోలేషన్, ఆప్షన్ సి కమ్యూనికేషన్, ఆప్షన్ డి డిమానిస్ట్రేషన్. ఆప్షన్ ఏ ఎక్స్ట్రాపులేషన్. ఇది ఎక్కడంటే అభ్యాసనంలోని రంగాలన్నమాట, జ్ఞానాత్మక రంగంలోకి సంబంధించినదన్నమాట. జ్ఞానం, అవగాహన. ఈ అవగాహనలో ఎవరెవరు ఉంటారు? అనువాదం, వ్యాఖ్యానించడం, ఎక్స్ట్రాపులేషన్. లాస్ట్ 40. ఒక పరిష్కారం నుండి మరో పరిష్కారానికి ఇదేంటిది? ఆప్షన్ ఏ అనుకరణ, ఆప్షన్ బి అనువాదం, ఆప్షన్ సి అవగాహన, ఆప్షన్ డి అన్వయం. ఒక పరిష్కారం నుండి మరో పరిష్కారాన్ని అనువాదం అంటారు. ఓకేనండి, 40 క్వశ్చన్స్. మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.